ఏమైందిరా ఒక్క మార్క్కి? పార్ట్ బిలో పోయినాయి డాడీ. పార్ట్ బిలో పోవుడేందిరా? ఈ అసలు మార్కులు రాలేదు. 99 వచ్చినాయి కదా డాడీ, ఒక్క మార్కే కదా డాడీ. ఓహో, ఒక్క మార్కా? మొన్న టెండూల్కర్ 99లో అవుట్ అయినప్పుడు ఇంటికి వచ్చి తెగ విసుకున్నావు. ఎందుకంటే టెండూల్కర్ 0లో అవుట్ అయినప్పుడు ఎవడు ఫీల్ అవ్వడు, 99 మీద అవుట్ అయితేనే ఫీల్ అవుతారు. ఎందుకంటే 100లో కిక్ అట్లుంటుందిరా. అయినా మనిషి జీవితకాలం అంటే ఎంత చెప్తారా? 100 ఏళ్ళు డాడీ. ఎందుకు డాడీ మరి 99 ఇయర్స్ అనరు, 89 ఇయర్స్ అనరు? దేనికైనా ఒక క్రైటీరియా ఉంటుంది. పాపులేషన్ 100తో కొలుస్తారు, పొల్యూషన్ 100తో కొలుస్తారు, 100 మందిలో జ్వరం ఎంతమందికి వచ్చిందంటారు. ఏదైనా 100 రా. 100లో ఉన్న కిక్ అటువంటిది. ఫిజిక్స్లో 100 వచ్చినాయి డాడీ. డాడీ ఏమన్నావు డాడీ? ఏమన్నా వినిపించలేదు. డయాగ్రామ్ సరిగ్గా లేవు, రైటింగ్ దరిద్రంగా ఉంది అన్న. నువ్వు పోయి లోపల ఒక పేపర్ పెట్టిన బెడ్ మీద తీసుకురా. భయమవుతుంది డాడీ. డాడీ డాడీ మాట్లాడలేడు. డాడీ డాడీ వినిపిస్తుందా? సన్నరవ్వ దిగదా? ఇడ్లీ వడా? మీ మమ్మీకి నేను భయపడుతున్నా? కార్ కనెక్షన్ కావాలా? డబ్బులు కావాలా నాయనా? బాబు, నీకు ఎన్ని వచ్చినారా మ్యాథ్లో? ఒక్క మార్క్ కావాలి కదా నీకు? ఇది తీసుకో. ఇస్తావా? ఇస్తావా? నీకు వచ్చిన ఒక్క మార్కు ఇస్తావా నువ్వు? నాన్న నన్ను ఎప్పుడూ వెంటాడే ఎమోషన్, నవ్వు లేకుండా నాన్న మొహం నవ్వుతుందో నాకు ఇప్పటి వరకు తెలీదు. ఏ కష్టం ఎదురొచ్చినా, కన్నీళ్లు ఎదిరించినా, ఆనందం అనే ఉయ్యాలలో నడిపించిన నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. అడిగినవన్నీ ఇస్తాడు కాబట్టి. అన్ని ఇచ్చేవాడిని దేవుడు నాన్న అంటారు. నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. అరే నీకు మీ అమ్మ అంటే ఇష్టమా, నాన్నంటే ఇష్టమా? నాకు అమ్మే ఇష్టం రా. ఎందుకంటే 9 నెలలు మోసి జన్మనిచ్చింది. అందుకే నాన్నకంటే కొంచెం అమ్మే ఎక్కువ ఇష్టం. నాన్న ఎందుకో వెనకబడ్డాడు. అమ్మ 9 నెలలు మోస్తే నాన్న 25 ఏళ్ళు. రెండూ సమానమే అయినా నాన్న ఎందుకో వెనకబడ్డాడు. ఫోన్లోనూ అమ్మ పేరే, దెబ్బ తగిలినప్పుడు అమ్మ అని పిలవడే. మిగతా అప్పుడు గుర్తురానందుకు నాన్న ఎప్పుడైనా బాధపడ్డాడా? ఏమో, పిల్లల ప్రేమను పొందడంలో తరతరాలుగా నాన్న ఎందుకో వెనకబడ్డాడు. అమ్మకి మాకు బీరువా నిండా రంగురంగుల చీరలు బట్టలు. నాన్న బట్టలకు దండెం కూడా నిండదు. తనను తాను పట్టించుకోవడం రాని నాన్న ఎందుకో మాకు కూడా పట్టదంత వెనకబడ్డాడు. అమ్మకి అన్నో కొన్నో బంగారు నగలు, నాన్నకి బంగారం చున్న పట్టు పంచి ఒకటే. కుటుంబం కోసం ఎంత చేసినా తగిన గుర్తింపు తెచ్చుకోవడంలో నాన్నెందుకో పాపం బాగా
ఇష్టమైన కూర అని చెప్పి పిల్లలు మొత్తం తినేస్తే ఆ పూటకి పచ్చడి మెతుకులతోనే ఇష్టంగా తినే నాన్న ఇద్దరి ప్రేమ ఒకటే అయినా మా అమ్మ కంటే నాన్న చాలా వెనకబడ్డాడు. నాన్న ఇలా వెనకబడిపోవడానికి కారణం ఆయన మా అందరికీ వెన్నెముక కావడమే. వెన్నెముక వెనక ఉండబట్టే కదా దన్నుగా నిలబడగలుగుతున్నాం. ఇదేనేమో నాన్న వెనకబడిపోవడానికి కారణం. నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతి క్షణం. ఏ తప్పునే చేసినా తప్పటడుగులే వేసినా ఓ చిన్ని చిరునవ్వుతోనే నన్ను మన్నించిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతి క్షణం. ఏ ఊసునే చెప్పినా ఏ పాటనే పాడినా భలే ఉంది మళ్ళీ పాడరా అని మురిసిపోయిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతి క్షణం. ఈ అందమైన రంగులలో కానా ఒకే జన్మలో 100 జన్మలకు ప్రేమందించిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో వందనం. ఈ పాటతో ఈ పాటతో ఈ పాటతో. తండ్రి విలువ తెలియాలంటే కొడుకై పుడితే సరిపోదు, ఆ కొడుకు తండ్రి స్థానంలోకి వస్తే తెలుస్తుంది. బాధపడదు నాన్న, తెలియలేదు పరిగెట్టు. నాన్న నేనున్నా చూసుకుంటా. ఏ దారిలో వెళ్ళినా ఏ అడ్డు నన్నాపినా నీ వెంట నేనున్నానని నన్ను నడిపించిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతి క్షణం. పంచిన మా గుడిపూడి కృష్ణమూర్తి గారి తనయుడు గుడిపూడి ప్రసాద్ గారికి ఒక్కసారి ఓవేసుకోండి. ప్రభు సార్ ఓవేసుకోండి. మరి చక్కని ఈ పాటను ప్రదర్శించిన చిన్నారులకు కూడా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ తండ్రిని వేదిక మీదకి తీసుకొచ్చి వాళ్ళకి నిజమైన ప్రేమను పెంచిన ఈ చిన్నారులకు ఒకసారి ఓవేసుకోండి. గురువట్టి
చాలా నచ్చింది. ఫస్ట్ టైం ఇలాంటి కాన్సెప్ట్ చూడడం ఒక స్టేజ్ ప్రోగ్రాంలో. వెళ్దాం ప్రభు, వెళ్దాం. మరి అందరికీ కూడా ఇలాంటి తండ్రులు దొరకరండి. మరి ఇలాంటి తండ్రికి ఇలాంటి కొడుకు తెప్పించడం నిజంగా మరి ఆ బోర్డు నిలబడడంలో అతని పెర్ఫార్మెన్స్ కనబడుతుందండి. పాయింట్లు కావాలి. 10 స్టార్ రేటింగ్. 10 స్టార్ రేటింగ్ 10 స్టార్. గోవింద్ గారు 10 స్టార్ కొడేయండి, మొత్తం కొడేయండి, మొత్తం లాగేసి ఫిజికల్